వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీలో పోలింగ్కి మరికొద్ది గంటలే సమయం ఉన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా ఇప్పటికే ఎవరికి ఓటేయాలి అనేటువంటి విషయం మీద ఒక నిర్ణయానికి వచ్చేసి ఉన్నటువంటి సమయంలో అయితే ఇప్పుడు తాజాగా ఏపీ రాజకీయాల్లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ పార్టీ అధికారం చేజిక్కించుకోబోతుంది అనేటువంటి విషయం గురించి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో తాజాగా ఒక సంచలనమైనటువంటి సర్వే సంస్థ అయితే తన సర్వే రిపోర్ట్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఏపీకి సంబంధించి మరికొద్ది గంటలే ఉన్న తరుణంలో ఈ సర్వే సంస్థ విడుదల చేసినటువంటి ఫలితాలు కూడా ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అధికార వైసీపీ పార్టీ సింగిల్గా పోటీ చేస్తూ ఉంది, సింగిల్గా ఇప్పటి వరకు కూడా ప్రచారం అయితే నిర్వహిస్తూ ఉంది. ఇంకా ప్రతిపక్షాలన్నీ కూడా కూటమితో ఏర్పడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి కూటమితో వస్తూ కూడా అధికారం మాదే అంటున్నటువంటి తరుణంలో ఏపీ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అనేటువంటి విషయం గురించి ఈ సర్వే అయితే తన ఫలితాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ అధికార వైసీపీ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నారు, అలాగే ఎన్డీఏ కూటమి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలాంటి అభిప్రాయం ఉంది, ఎన్డీఏ కూటమి వైపు ఎవరు మొగ్గు చూపుతున్నారు, వారికి ఎన్ని సీట్లు వస్తాయి అనేటువంటి విషయం గురించి ఈ రేస్ సర్వే సంస్థ అయితే తన రిపోర్ట్ని అయితే తాజాగా విడుదల చేయడం జరిగింది. ఇక్కడ రేస్ సర్వే సంస్థ విడుదల చేసినటువంటి రిపోర్టు ఒకసారి ఇక్కడ కనుక చూసుకుంటే ముందుగా పేరు పొందినటువంటి సర్వేలు ఎన్నికలకు సంబంధించి సర్వే ఫలితాలను విడుదల చేసినటువంటి రేసు కొద్దిసేపు క్రితమే విడుదల చేసినటువంటి తన ఫలితాన్ని అయితే విడుదల చేస్తూ కూడా ఇక్కడ ఒకసారి కనుక చెప్పడం జరిగింది. రేసు ఫ్రీ పోల్ సర్వే అయితే 2024కి సంబంధించి మొత్తంగా ఏపీలో ఉన్నటువంటి అధికార వైసీపీ పార్టీ సింగిల్గా పోటీ చేసినటువంటి అధికార వైసీపీ పార్టీకి ఉన్నటువంటి 175 స్థానాల్లో 123 నుంచి 128 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అంటూ కూడా ఇక్కడైతే వైసీపీ పార్టీ గురించి, వైసీపీ పార్టీకి వచ్చేటువంటి సీట్ల గురించి అయితే రేసు సర్వే సంస్థ అయితే చెప్పడం జరిగింది. ఇంకా కూటమికి సంబంధించి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ మూడు పార్టీలు కూటమితో వస్తున్నాయి కాబట్టి ఈ కూటమికి సంబంధించి వారికి ఉన్నటువంటి 175 స్థానాల్లో 47 నుంచి 52 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అంటూ ఇక్కడ రేస్ అయితే తన సర్వేని అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి కనుక చూసుకోవచ్చు, స్పష్టంగా అధికార వైసీపీ పార్టీ ఆధిక్యంతో కూటమి కంటే ఎక్కువగా అయితే 123 నుంచి 128 స్థానాలు వస్తాయి అంటూ కూడా చెప్తున్నారు. కూటమి మూడు పార్టీలు కలిసినా కూడా 47 నుంచి 52కే పరిమితం కాబోతూ ఉన్నారు అంటూ కూడా ఇక్కడ రేసు సర్వే సంస్థ చెబుతోంది. ఇక్కడ వారు విడుదల చేసినటువంటి ప్రీ పోల్ సర్వేలో ఏపీ ప్రజలు అధికార వైసీపీ పార్టీకే మళ్ళీ పట్టం కట్టబోతున్నారు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. కూటమిని అంటే మూడు పార్టీలు కలిసినా కూడా వారు మూడు పార్టీలన్నీ కూడా మరొకసారి ప్రతిపక్షానికే పరిమితం కాబోతున్నారంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ప్రశ్నలు కూడా విడుదల చేయడం జరిగింది. రేసు సర్వే సంస్థ వాళ్ళు ఏ విధంగా తమ యొక్క సర్వేను రిపోర్ట్ను విడుదల చేశారు, వాళ్ళు ఏపీ ఓటర్లకు సంబంధించి ఏమి ప్రశ్నలు క్వశ్చన్ చేశారు అనేటువంటి విషయం గురించి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనితీరుపై మీ అభిప్రాయం తెలపండి అంటే బాగుంది అంటూ కూడా 55%, అబౌవ్ 55% అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రిగా పనితీరు బాగుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ అత్యధికంగా ఎక్కువ మెజార్టీ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఇక్కడ మొగ్గు చూపుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక పర్వాలేదు అన్న వాళ్ళు 25% అయితే ఉన్నారు, బాగోలేదు అన్న వాళ్ళు 14% ఉన్నారు, చెప్పలేమన్న వాళ్ళు దాదాపుగా 5% అయితే ఉన్నారు. ఇక్కడ ఒకసారి కనుక చూసుకోవచ్చు, సగానికంటే ఎక్కువగా బాగుంది అంటూ కూడా చెప్తున్నారు. 55 మంది, 100లో 55 మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనితీరును మెచ్చుకుంటున్న పరిస్థితి. పర్వాలేదన్న వాళ్ళు 25%, బాగోలేదన్న వాళ్ళు 14% కేవలం, ఇంకా చెప్పలేమన్న వాళ్ళు 4% ఉన్నారు. ఇంకా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు అనేటువంటి విషయం గురించి ముఖ్యంగా ఇక్కడ అయితే ఒక గమనించవచ్చు. ఇక్కడ వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి అయితే ఇప్పటి వరకు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా ముఖ్యమంత్రిగా ఎన్నికలు మరికొద్ది గంటల్లో జరగబోతున్న తరుణంలో ఎవరు ముఖ్యమంత్రిగా అయితే బాగుంటుంది అనేటువంటి విషయం గురించి ఇక్కడ ఒకసారి కనుక చూసుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయితే బాగుంటుంది అన్న వాళ్ళు 61% అయితే ఉన్నారు. అంటే 100కి 61 మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే సంస్థ ద్వారా సర్వే ద్వారా తెలుస్తుంది. ఇంకా చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్న వాళ్ళు 31 మంది అయితే ఉన్నారు. అంటే 100కి 31 మంది చంద్రబాబు నాయుడు కోరుకుంటుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 61 మంది అయితే ముఖ్యమంత్రిగా రావాలి అంటూ ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకా ఇతరులకు సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కాకుండా ఇతరులు అయితే బాగుంటుంది అన్న వాళ్ళు 7 ఉన్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికే ఉంది కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా రేసు నుంచి తప్పుకున్నారు కాబట్టి
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య పోటీ ఉంది. కానీ ఏపీ ప్రజలు అయితే చంద్రబాబు నాయుడు కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డినే మరొకసారి ముఖ్యమంత్రిగా అయితే బాగుంటుందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఓట్ షేర్ విషయానికి వచ్చేపాటికి ఇక్కడ మా ఎన్నికలకు సంబంధించి అధికార వైసీపీ పార్టీకి ఓట్ షేర్ అయితే 49.8%, అంటే దాదాపుగా సగం మంది అంటే వైసీపీ పార్టీకి ఓట్ షేర్ ఉంది అనేటువంటి విషయాన్ని అయితే తెలుస్తుంది. ఇంకా మూడు పార్టీలు కలిసినా కూడా మూడు పార్టీలు బలం ఎక్కువగా ఉందని ఆ కూటమి ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో మూడు పార్టీలు కలిపి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలకి 45% ఓట్ షేరు రాబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఒకసారి కనుక చూసుకోవచ్చు, సింగిల్గా వస్తున్నటువంటి వైసీపీ పార్టీకి 49.8% ఉంటే కూటమికి 45.3% ఓట్ షేర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా అదర్స్ విషయానికి వచ్చేప్పటికి 2% చెప్పలేమన్న వాళ్ళు అంటే వేచి చూస్తూ ఉన్నారు, ఎవరికి ఓటు వేయాలా అని ఆలోచన చేస్తున్నారు. 2.9% అయితే ఉన్నారు. ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అధికార వైసీపీ పార్టీ వైపే ఏపీ ప్రజలు మొగ్గు చూపుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఇక్కడ ఒకసారి కనుక చూసుకోవచ్చు, గ్రాఫ్లో అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఓట్ షేర్ విషయానికి వచ్చి వైసీపీ పార్టీకి 49.80% అయితే మొగ్గు చూపుతూ ఉంది. గ్రాఫ్ ద్వారా అయితే స్పష్టంగా తెలుస్తుంది వైసీపీ పార్టీకి దాదాపుగా 100కి సగం మంది అంటే 50% మంది వైసీపీ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. కూటమికి సంబంధించి 30% అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది గ్రాఫ్ ద్వారా వైసీపీ పార్టీ ఓట్ షేర్ పదిలంగానే ఉంది. వైసీపీ పార్టీ ఓట్ షేర్ ఎక్కడ కూడా వెళ్ళలేదు. ఆ మూడు పార్టీలు కలిసినా కూడా వారి వైపు ఏపీ ప్రజలు మొగ్గు చూపట్లేదు అనేటువంటి విషయం అయితే తెలుస్తుంది. ఇంకా పార్లమెంట్ వైజ్గా అయితే ఒకసారి కనుక చూసుకోవచ్చు, ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల విషయానికి వచ్చేప్పటికీ పార్లమెంటు వారీగా ఒక్కొక్క పార్లమెంటు స్థానంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పార్లమెంటు వైజ్గా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార వైసీపీ పార్టీ 5 గెలుస్తుంది. కూటమికి 2 సీట్లు వస్తాయంటూ కూడా చెప్తున్నారు. విజయనగరం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 6 వైసీపీ పార్టీ గెలుచుకోబోతుంది. ఒక సీటును అయితే తెలియదు కూటమి పంచుకునేటువంటి పరిస్థితి. ఇంకా విశాఖపట్నం విషయానికి వచ్చేప్పటికి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వైసీపీ పార్టీ గెలుచుకోబోతుంది, 3 కూటమి గెలుచుకోబోతుంది. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 వైసీపీ పార్టీ గెలుచుకుంటుంటే 4 కూటమికి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇంకా అరకు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7కు 7 వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అరకు పార్లమెంటుని అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంకా కాకినాడ పార్లమెంటు పరిధిలో కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 3 వైసీపీ పార్టీ గెలుచుకోబోతుంది, 4 కూటమి గెలుచుకోబోతుంది. అమలాపురం పార్లమెంటు పరిధిలో 3 వైసీపీ పార్టీ గెలుచుకుంటుంటే 4 కూటమి గెలుచుకోబోతున్నారు అంటూ తెలుస్తుంది. ఇంకా రాజమండ్రి పార్లమెంటు పరిధిలో 6 వైసీపీ పార్టీ గెలుచుకోబోతుంది, కేవలం ఒకే ఒక సీటు కూటమి గెలుచుకునే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా నరసాపురం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వైసీపీ పార్టీ గెలుచుకోబోతుంది, 3 కూటమి గెలుచుకోబోతున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఏలూరు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7కి 7 వైసీపీ పార్టీయే గెలుచుకోబోతుంది. కూటమికి ఒక్క సీటు కూడా ఏలూరు పార్లమెంటు పరిధిలో వచ్చే అవకాశం లేదు అన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 5 వైసీపీ పార్టీ గెలుచుకోబోతుంది. 3 కలిసి వచ్చినా కూడా 2 అసెంబ్లీ స్థానాలే మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో కూటమి గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా విజయవాడ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 వైసీపీ పార్టీ గెలుచుకోబోతుంది, ఒక స్థానాన్ని కూటమి గెలుచుకోబోతుంది. దాదాపుగా విజయవాడ పార్లమెంటు స్థానాన్ని వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసేటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 3 వైసీపీ పార్టీ గెలుచుకోబోతుంది, 4 కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. నరసరావుపేట 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 4 వైసీపీ పార్టీకి, 3 కూటమికి. బాపట్ల పార్లమెంటు పరిధిలో కూడా సేమ్ ఇలాగే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 4 వైసీపీ పార్టీ గెలుచుకోబోతుంది, 3 కూటమి గెలుచుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఒంగోలు పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7కి 7 కూడా వైసీపీ పార్టీయే క్లీన్ స్వీప్ చేయబోతుంది, ఒక్క స్థానాన్ని కూడా కూటమి గెలుచుకునే అవకాశం లేదు ఒంగోలు పార్లమెంట్లో అంటూ రేసు సర్వే సంస్థ చెప్తుంది. నెల్లూరు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 5 వైసీపీ పార్టీ, 2 కూటమికి. తిరుపతి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 6 వైసీపీ పార్టీ, ఒక స్థానాన్ని కేవలం కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. 3 పార్టీలు కలిసినా కూడా తిరుపతి పార్లమెంటు పరిధిలో 3 పార్టీలుగా కలిపి ఒకే అసెంబ్లీ నియోజకవర్గం వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. చిత్తూరు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 6 వైసీపీ పార్టీకి, కేవలం 1 కూటమికి అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇంకా రాజంపేట విషయానికి వచ్చేప్పటికీ కూడా
7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7కి 7 వైసీపీ పార్టీ కూటమికి ఎటువంటి ఒక్క స్థానం కూడా రాజమండ్రి పార్లమెంటు పరిధిలో వచ్చే అవకాశం లేదు అన్నట్టుగా తెలుస్తుంది. కడప పార్లమెంటు స్థానంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 6 వైసీపీకి, కేవలం కూటమికి 1. ఇక్కడ కడపలో కూడా దాదాపుగా క్లీన్ స్వీప్ చేసేటువంటి పరిస్థితి. కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ 5, 2 కూటమికి. నంద్యాల పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీకి 5, 2 కూటమికి. హిందూపూర్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 5 వైసీపీ పార్టీ, 2 కూటమికి. ఇక్కడ కర్నూలు, నంద్యాల, హిందూపూర్ 5 అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీకి, 2 పార్లమెంటు స్థానాలు కూటమి గెలుచుకునే అవకాశం ఉంది ఆ 3 పార్లమెంటు స్థానాల్లో అంటూ తెలుస్తుంది. ఇంకా అనంతపురం పార్లమెంటు స్థానంలో కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 అయితే వైసీపీ పార్టీకి, 1 అసెంబ్లీ నియోజకవర్గం కూటమికి అన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది 25 పార్లమెంట్ స్థానాల్లో మొత్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 128 వైసీపీ పార్టీ గెలుచుకోబోతుంది, 47 కూటమి గెలుచుకునే అవకాశం ఉంది అంటూ కూడా రేజ్ సర్వే సంస్థ సర్వే ద్వారా తెలుస్తుంది. ఇంకా ఇక్కడ ఒకసారి కనుక చూసుకోవచ్చు, ఎన్నికలకు సంబంధించి మరికొద్ది గంటల్లోనే పోలింగ్ ఉంటున్నటువంటి తరుణంలో ఇప్పటికే ఏపీ ప్రజలైతే ఎవరికి ఓటు వేయాలి అనేటువంటి విషయం గురించి ఒక స్పష్టత అయితే రావడం జరిగింది. ఎవరికి ఓటు వేయాలి అనేటువంటి విషయం గురించి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి తరుణంలో కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఏపీ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, ఎవరికి ఓటు వేసే అవకాశం ఉంది అనేటువంటి విషయం గురించి రేస్ సర్వే సంస్థ తన ప్రీ పోల్ సర్వేని అయితే విడుదల చేస్తూ వైసీపీ పార్టీ 123 నుంచి 128 3 పార్టీలు కలిసినా కూడా వారికి 50 అంటే 47 నుంచి 52 స్థానాలే కేవలం అంటూ రేస్ సర్వే సంస్థ ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఈ సర్వే సంస్థ విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం కనుక చూసుకుంటే తాజా రిపోర్ట్ కాబట్టి ఇక్కడ ఏపీ ప్రజలు మరొకసారి వైసీపీ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మళ్ళీ రావాలని అత్యధిక ఏపీ ఓటర్లు కోరుకుంటున్న తరుణంలో పోలింగ్ మరికొద్ది గంటల్లోనే జరగబోతున్న తరుణంలో ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఏపీ యొక్క ముఖ చిత్రం రాబోయేటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం అనేటువంటి విషయం.